నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తాండాకు చెందిన సాయి సిద్ధుపై అకారణంగా కులం పేరుతో దూషించి 3rd డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఎస్ఐను సస్పెండ్ చేయడమే కాకుండా సమగ్ర విచారణ జరపాలన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బాధితుడు సాయి సిద్ధు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇక అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబంపై తీవ్ర పదజాలంతో దూషించడం, 3rd డిగ్రీ ప్రయోగించడం తగదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తించడం కంచె చేరుమేస్తున్న తీరుగా ఉందని అన్నారు. ప్రజలు ఫిర్యాదుల కోసం పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులు ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. తప్పు చేస్తే శిక్షించడానికి చట్టం ఉందని, కొట్టే అధికారం పోలీసులకు లేదని ఆయన స్పష్టం చేశారు. అకారణంగా చాలా తీవ్రంగా కొట్టడం, వారి కుటుంబంపై తీవ్రమైన పదజాలంతో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి గారు లంబడరాజు కులంపై దూషించడం చాలా దారుణం, చాలా బాధాకరం. రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే ఇలా చేను కంపనాడితే కంపన వేసి చేను వేస్తే ఏం చెప్పుకోవాలనే పరిస్థితి. ఒక ఎస్ఐ గారు చట్టాన్ని కాపాడాలి. ఎవరైనా పోయి ఆ కాంప్లైంట్ చేస్తే నిజంగానే తప్పు చేసినట్టుంటే చట్టం ఉన్నది, కానీ కొట్టవలసిన అవసరం లేదు, కొట్టే అధికారం కూడా లేదు ఎస్ఐకి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు, పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలి, మరి గౌరవించాలి. మరి ఒక ఎస్టీని పట్టుకొని, ఒక లంబడాన్ని పట్టుకొని లంబడా అని చెప్పి ఒక ప్రెగ్నెంట్ మహిళను చూడకుండా ఆమె మీద దాష్టికం చేయడం, ఇలా ఆయన కొట్టడం, మరి 3rd డిగ్రీ ప్రయోగించడం ఇది చాలా దారుణం. ఇంతకుముందు సాధునగర్ లో వెంకటరెడ్డి అనేటువంటి ఇన్స్పెక్టర్ 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఇమ్మీడియట్ సస్పెండ్ చేయించినాం. నేను వదిలిపెట్టేది లేదు. నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా, ఇమ్మీడియట్ గా మీరు శ్రీకాంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి, డ్యూటీని సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నివేదిస్తా. ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడినా, మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నారట. తప్పకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరి అడ్డు లక్ష్మణ్ గారు ఉన్నారు నల్గొండ జిల్లాకు. ఆయనతో మాట్లాడి తప్పకుండా సస్పెండ్ చేయించి ఆ కుటుంబాన్ని ఇలా వైద్య ఖర్చులకు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. వెంటనే ఆ ఎస్ఐపై నేను ఎస్పీ గారిని డైరెక్షన్ ఇస్తున్నా, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయండి. ఎస్టీలను లంబడని చెప్పి తిట్టి కొట్టిండు కనుక తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి నేను ఎస్పీ గారికి డైరెక్షన్ ఇస్తున్నా. తప్పకుండా ఆ కుటుంబాన్ని కూడా మన ప్రభుత్వ ఉద్యోగం ఆయన ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం. తర్వాత మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడతాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్